నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతర శ్రమ అన్న రేవంత్. లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని వెల్లడి. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల సీఎంలు పోటాపోటీ. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని పంచాంగ శ్రవణంలో పండితులు. పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లోనూ ఘనంగా ఉగాది వేడుకలు. పంచాంగ శ్రవణాన్ని ఆలకించిన ఆయా పార్టీల నేతలు. హిందూ నవవర్ష సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు. చైత్ర నవరాత్రి ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో ప్రత్యేక పూజలు. యూసీసీ అమలుకు కట్టుబడి ఉన్నట్లు అమిత్ షా వెల్లడి. పునర్విభజన కారణంగా ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం. హిందూ నవవర్ష సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. 9 రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి నేటి నుంచి ప్రారంభం కానుండటంతో ఢిల్లీలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో హారతి నిర్వహించారు. మరాఠీ నూతన సంవత్సరం గుడిపడ్వా పండుగను పురస్కరించుకుని మహారాష్ట్రలో అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఠానేలోని కోపినేశ్వర్ మందిర్ వద్ద నిర్వహించిన ఊరేగింపులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే పాల్గొని సందడి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ నాగ్పూర్లో చిన్నారులు జానపద నృత్యమైన లెజిమ్ చేసి ఆకట్టుకున్నారు. మరోచోట కళాకారులు డోలు, వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. హిందూ నవవర్ష సందర్భంగా ఉజ్జయినిలోని దత్తా అఖారా ఘాట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూజలు నిర్వహించారు. అందరికీ మంచి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. గుజరాత్లోని బనస్కాంతలోని అంబాజీ ఆలయంలో మంగళహారతిలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దేవకాళీదేవి ఆలయంతో పాటు పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసోంలోని గౌహటిలో కామాఖ్యమాతను భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మహామాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మహిళలు పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు.
9 రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి పండుగ నేడు ప్రారంభం కానున్నందున ఢిల్లీలోని ఝండేవాలా ఆలయంలో హారతి నిర్వహించారు. నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవిని మాతా శైలపుత్రి రూపంలో పూజించారు. కామారెడ్డి జిల్లాలో 4 చనిపోయిన తీవ్ర విషాద ఘటన నెలకొంది. చెరువులో స్నానానికి దిగిన 3 చిన్నారులు లోతుకు వెళ్లగా వారిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లితో సహా పిల్లలు అదే నీటి వనరులో పడి చనిపోయారు. ఈ హృదయ విదారక ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో చోటు చేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మౌనిక, ఆమె కూతుళ్లు 10 ఏళ్ల మైథేలి, 8 ఏళ్ల అక్షర, 6 ఏళ్ల వినయ్తో కలిసి చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లారు. మౌనిక పనిలో నిమగ్నమవగా చిన్నారులు సరదాగా ఈత కొడుతూ చెరువులో లోతైన గుంతలోకి వెళ్లి నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించే క్రమంలో తల్లి మౌనిక సైతం మృతి చెందినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలోని గాంధీ బజారులో విషాద ఘటన నెలకొంది. బంగారం వ్యాపారి కృష్ణచారి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కృష్ణచారి, సరళమ్మ దంపతులతో పాటు కుమారుడు సంతోష్, భువనేష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న 4 చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. మాట్లాడిన తర్వాత బయటకు పోతే గ్రూప్ 1 జీఆర్ఎల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో గ్రూప్ 1 జీఆర్ఎల్ జాబితా ఉంచింది. మార్చి 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు విడుదల చేయగా గతేడాది అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1లో మహిళా అభ్యర్థి తొలి ర్యాంకు దక్కించుకున్నారు. 550 మార్కులతో మహిళా అభ్యర్థి సత్తా చాటారు. ఆయా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో ర్యాంకులను ఉంచారు. ఉగాది కానుకగా రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. హుజూర్నగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకమైన మార్పుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం హోదాలో రేవంత్ మొదటిసారిగా హుజూర్నగర్ నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్ల సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామస్వామి గుట్ట వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకమైన మార్పుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. అసలు జనాభాలో 80-85%కి కడుపు నిండా ఆహారం ఉచితంగా ఇచ్చిన తర్వాత అంతకంటే గొప్ప కార్యక్రమం ఏమవుతుందని చెప్తున్నాను. కొంత రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం, అందరికీ ఉచితంగా 6 కిలోలు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. నేను అనుకున్నది తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశంలోనే ఇది అద్భుతమైన పథకం. నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి, దారిద్ర్య రేఖలు కింద ఉన్న అందరికీ కూడా ఇది ఒక గొప్ప మార్పు. మరి ఈ కార్యక్రమం నేను కోరుకొని అర్హులైన వారందరికీ 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,655 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 5,175 కోట్ల రూపాయలు ఉండగా కేంద్రం వాటా 5,485.5 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న 30 లక్షల కార్డులు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటితో కలిపితే
కార్డుల సంఖ్య 1 కోటి వరకు చేరనున్నాయి. ఇందులో 3,10,00,000 మంది లబ్ధిదారులు ఉండనున్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల సర్కారుపై అదనంగా 2,858 కోట్ల రూపాయల భారం పడనుంది. రేవంత్ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన సాగించి మరో 20 ఏళ్లు అధికారంలోనే ఉంటామని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా జీవించాలని ఆయన అభిలషించారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజలతో శబాషి అనిపించుకొని రానున్న 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటది. దాంట్లో ఏం అనుమానం లేదు. ముఖ్యమంత్రి కాని మాకు కాని భేషజాలు లేవు. ప్రజల కోసం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు రాద్ధాంతం ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు వారికి అందుతున్నటువంటి ఫలాల్ని ఒకరొకరుగా జీర్ణించుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణం. మిత్రులారా, తెలుగువారం ఉగాది పండుగని పరిపూర్ణంగా నమ్ముకొని నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి మనం విశ్వాసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ బీద ప్రజల కోసం అననిక్షం పనిచేసే దేవాలయం. ఏ బీదవాడు వచ్చి గాంధీ భవన్ తలుపులు తట్టినా న్యాయం జరిగే తీరుగా ముందుకు పోతున్నాడు తరుణం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి హోమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రిశృంగాంగ మంగళాభరణాంజయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉగాది పండుగ ఈరోజు జరుగుతుంది. విశ్వ వస్తు నామ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నది. నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగ పఠనం కూడా మనం విన్నాము. మన హిందువుల పండుగల్లో ఒక సందేశం ఉంటుంది. ప్రతి పండుగలో కూడా సైన్స్ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి అనే విషయం చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కనిపించదు. మన హిందువుల్లోనే ఈ సంక్రాంతి పండుగ కానీ, దసరా పండుగ కానీ, ఉగాది పండుగ కానీ, మరే కార్యక్రమమైనా కూడా సైన్సు, సందేశము, మానవత్వము అందరూ కూడా సామూహికంగా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము మన హిందువుల పండుగల్లో మనం చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా ఉగాది, రంజాన్ వేడుకలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా పాఠశాలలో పండుగలను నిర్వహించారు. చిన్నారులతో కలిసి ఉపాధ్యాయులు ఉగాది పచ్చడి తయారు చేసి పండుగ విశిష్టతను తెలియజేశారు. రంజాన్ పండుగను సైతం వైభవంగా నిర్వహించి ఇఫ్తార్ విందును చిన్నారులకు అందజేశారు. చిన్ననాటి నుంచే విద్యార్థులకు పండుగల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. చిన్నారులను సంప్రదాయ దుస్తుల్లో పాఠశాలకు పంపించి పండుగలకు సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఉన్న బర్మా కాంతిసీకుల ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. గత వారం నుంచి ఉపవాస దీక్షలో ఉన్నవారు కఠోర నియమాలతో అమ్మవారిని పూజించారు. నాలుకపై శూలాలను గుచ్చుకున్నారు. వంటిపై సూదులతో నిమ్మకాయలను గుచ్చుకొని భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బోనాలు, డప్పు చప్పులతో అమ్మవారి గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చాలని భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. స్వయంభూగా వెలిసిన నూకాంబిక ఆలయంలో ప్రతి ఏడాది ఉగాది పండుగ ముందు అమావాస్య రోజున జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వసంతపక్ష బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 12 వరకు జరిగే ఈ ఉత్సవ ఆరంభంలో భాగంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించనున్నారు. రిత్విక్ మరణం, రక్షాబంధనం వేడుకలు జరపనున్నారు. ఏప్రిల్ 2న మండల లేఖనం, యాగశాల అలంకరణ జరగనున్నాయి. ఏప్రిల్ 3న గరుడ ధ్వజపట లేఖనం, ఏప్రిల్ 4న అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణం వేడుకలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5 నుంచి ప్రధాన ఘట్టాలైన సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. రాములోరి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి 200 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. 2 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. కళ్యాణానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా ఆలయ ప్రాంతంలో నేరుగా విక్రయిస్తున్నారు. కళ్యాణం జరిగే మిథిలా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ తెలిపారు. కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము. దట్ నీడ కోసం పోల్స్ పాతేయడం జరిగింది. వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము. సో ఆ ట్రయల్ కూడా మేము ఒక 2-3 రోజుల్లోనే చేస్తాము. దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి. తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి. కాబట్టి మండపంలో ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు. ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం కొనసాగిస్తున్నారు. నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రజాప్రతినిధులు పాల్గొని సోదరభావాన్ని చాటారు. వికారాబాద్లోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. దేవుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్పీకర్ ఆకాంక్షించారు. మత సామరస్యానికి ఇఫ్తార్ ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సోదరుల్లా కలిసి ఉండాలని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజేఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. और हुस्नाबाद का डेवलपमेंट के लिए दुआ मांगिए और जनता सबका जो किसान है आज गांव में किसान में काम करती है, मेहनत करते हैं, उनका भी दुआ मांगिए. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో చిన్న మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఈ విందులో పాల్గొన్నారు. మహబూబాబాద్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్లు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందజేశారు. ఒకరికొకరు పండ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇఫ్తార్ విందులలో పాల్గొనడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ మత సామరస్యాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
రామకార్యం ఎప్పుడూ గొప్పదే. సంకల్పించుకున్నాక చాలా అపజయాలు చుట్టుముడతాయి. కానీ అపజయాల వెంట వచ్చే మొక్కవోని ధైర్యం నిత్యం మనసులో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఏం జరిగినా సరే పట్టుదలతో ప్రయత్నిస్తే, ధర్మంగా బాధ్యత నిర్వర్తిస్తే విజయ తీరాలకు చేరుతామనేది సీతా సమేతుడు చెప్పే పాఠం. సూక్ష్మ కళాకారిణి వందన చెలివాది విషయంలోనూ అదే జరుగుతోంది. శ్రీరామ కార్యంపై ఈటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తారక రాముడిని ఎవరు ఏ పేరుతో పిలిచినా అందులో ప్రతిధ్వనించేది ధర్మమే. ఆ ధర్మాన్ని, రామనామాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో సూక్ష్మ కళాకారిణి వందన చలువాది నడుం బిగించింది. హైదరాబాద్ చందానగర్ కు చెందిన వందన రాములోరి కళ్యాణం కోసం తలంబ్రాలు సిద్ధం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు పంపిస్తోంది. 9 ఏళ్లుగా సూక్ష్మ కళారూపంలో బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణం కోసం 1,75,000 బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను సిద్ధం చేశానని సూక్ష్మ కళాకారిణి వందన చలువాది చెబుతోంది. 2016 నవంబర్ 21న బియ్యపు గింజలపైన శ్రీరామ అని రాయడం నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఫస్ట్లో చాలా కష్టతరంగా ఉండింది. స్వామివారు నాకు చాలా అనుభవం చూపించారు. ఇంకా నేను ఏది ఎత్తుకున్నా సాధించలేదంటూ ఏదీ లేదు ఇప్పుడు దాకా భగవంతుడి విషయంలో. ఫస్ట్ 2 సార్లు ఓడిపోయాను. కళ్ళు కనిపించకుండా చాలా ఇబ్బంది పడ్డాను. ఆర్తితో శరణాగతి పెడితే స్వామి కరుణిస్తారట. నాకు కళ్ళు కనిపించలేదని నేను బాధపడుతూ ఉంటే ఆ స్వామి రేసెస్ ఇచ్చారు. ఆ రేసెస్తో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్వామి అనుగ్రహంతో నేను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఇప్పటి వరకు మొత్తంగా 10,50,000 తలంబ్రాలు పంపిణీ చేశానని సూక్ష్మ కళాకారిణి వందన చెబుతున్నారు. 2017లో ఒంటిమిట్ట కోదండరాముని దేవస్థానానికి 1,11,111 తలంబ్రాలు అందజేశారు. 2020లో తిరుపతిలోని సూళ్లూరుపేట శ్రీ బాలాంజనేయ గుడికి, కొండాపూర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి 1,01,116 చొప్పున తలంబ్రాలు కళ్యాణానికి పంపారు. 2023లో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 1,01,116 శ్రీరామనామాలు లిఖించిన తలంబ్రాలు ఇచ్చి భక్తిని చాటుకున్నారు. వీటికి తోడు సామాజిక కార్యక్రమాలను సైతం తన కళలో భాగస్వామ్యం చేశానని వందన అంటోంది. శ్రీరామ అనే బియ్యపు గింజలే కాదండి, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే దేశ నాయకులైతేమి, పిల్లలందరికీ అవగాహన వచ్చే విధంగా పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, రేడియో అంటే ఏంటి, పాతకాలాన్ని ఇప్పుడు అందరం మర్చిపోతున్నారు. వాటిని కూడా బియ్యపు గింజల రూపంలో మంచి సందేశాన్ని ఇస్తూ రాశాను. అలాగే హనుమాన్ చాలీసా, గోవిందనామాలు కూడా రాశాను. శ్రీదేవి, భూదేవి, శ్రీనివాస, గోవింద, శ్రీమాత, శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి, శ్రీరంగ అని రాశాను. శ్రీరామనామాన్ని ప్రతి చోట పలికేట్టు నా వంతు కృషిగా నేను ఈ బియ్యపు గింజల మార్గాన్ని ఎంచుకున్నాను. ఆధ్యాత్మికతతో రాముల వారికి ఎంతో చేస్తున్న వందన సేవలు గుర్తించిన పలు సామాజిక సంస్థలు ఘనంగా సన్మానించారు. అవార్డుల కన్నా రాముని సేవలో తరించడమే మహాభాగ్యమని వందన అంటోంది. 2020 అయోధ్య భూమి పూజ కూడా అక్కడ ఒక స్తంభంలో పొయ్యాలని చెప్పి మేము 50,116 బియ్యపు గింజల్ని పంపించామండి అయోధ్య కూడా. ఇప్పటి వరకు 128 ఆలయాలకి పంపించాను. మేము భక్తిని ప్రచారం చేయాలని అనుకున్నాము. అలాంటి వాటికంతా మనం ఎప్పుడూ ఎవరిని హెల్ప్ అడగలేదు. ఇది కూడా రామ ప్రచారం కోసమే తెలియచెప్పాలన్నదే మా ఉద్దేశం. దేవుడు ఇచ్చిన భగవత్ సంకల్పం గొప్పదని చెబుతున్న వందన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తేనే ధర్మం గొప్పదనం తెలుస్తుందని వివరిస్తోంది. ఆధ్యాత్మిక చింతనకు తొలి మార్గం శ్రీరామనామ జపం. ఆ తారకరాముని నామాన్ని నిత్యపారాయణం చేస్తూ లక్షలాది బియ్యపు గింజలపై రాముని నామాన్ని రాస్తూ ధర్మ ప్రచారం చేస్తున్నారు వందన. అటు రామనామమే కాకుండా సామాజిక అంశాలపైన కూడా తన వంతు ప్రచారం చేసేందుకు ఎప్పుడు ముందుంటారని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అమెరికా మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నయాపోలిస్ శివారులో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. బ్రూక్లిన్ పార్క్లో విమానం కూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సింగిల్ ఇంజిన్ TBM-7 విమానం డెస్మోయన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనోకా కౌంటీ బ్లెయిన్ విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రమాదానికి గల కారణంపై విచారణ జరుగుతోంది. మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షా జాఫర్ వారసుడి భార్య ఆమె.
రాజమర్యాదలు ధనరాశుల మధ్య తొలతూగాల్సిన ఆ మహిళ ప్రస్తుతం కోల్కతాలోని ఓ మురికివాడలో అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు. పూట గడవడం కష్టంగా మారడంతో మొఘల్ వంశం వారసురాలు ప్రభుత్వ సాయం అందిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తోన్న 70 ఏళ్ల వృద్ధురాలు మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షా వారసుడు బెదర్ సాహిబ్ భార్య సుల్తానా బేగం. ఆమె ఇప్పుడు కటిక పేదరికంలో ఉన్నారు. సుల్తానా బేగం తమ పూర్వీకుల వైభవాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో బహదూర్ షా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయన తన సంపద మొత్తం పోగొట్టుకున్నారని సుల్తానా బేగం తెలిపారు. కానీ బ్రిటిష్ వారి ముందు మోకరిల్లి ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. ఆంగ్లేయులకు తలొగ్గి ఉంటే తమపై దేశద్రోహులనే ముద్ర పడేదని సుల్తానా బేగం అన్నారు. బహదూర్ షా ముగ్గురు కుమారులను బ్రిటిషర్లు ఉరితీసినట్లు సుల్తానా బేగం వెల్లడించారు. ఆ సమయంలో వ్యక్తిగతంగా ఆస్తుల పరంగా బహదూర్ షా సర్వం కోల్పోయాడని తెలిపారు. ఆనాడు వారు చేసిన పనికి నేడు తాము కటిక పేదరికం అనుభవిస్తున్నట్లు చెప్పారు. అయినా గర్వంగా ఉందన్నారు. పశ్చిమ బంగాల్ ప్రభుత్వం కొంత సాయం చేసిందన్న సుల్తానా బేగం మాజీ సీఎం జ్యోతి బసు అన్వర్ షా రోడ్ లో ఒక ఫ్లాట్ నిచ్చినట్టు తెలిపారు. అయితే పోకిరీల బెడదపై ఎన్నో మార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో అనేక ప్రాంతాలు మారి చివరికి మురికివాడలో అద్దెకు దిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన తర్వాత కూలీ పనులకు వెళ్లినట్లు చెప్పారు. తన భర్త పుస్తకాల బైండింగ్ షాప్ లో పనిచేసేవాడని తెలిపారు. అనేక విజ్ఞప్తుల తర్వాత స్పందించిన బెంగాల్ ప్రభుత్వం 2010లో 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సుల్తానా బేగం తెలిపారు. 2021లో ఎర్రకోటను తమకు అప్పగించాలని సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె అప్పీల్ను కొట్టివేసింది. బ్రిటిష్ వారు స్వాధీనం చేసిన 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని బెంచ్ తప్పుపట్టింది. అప్పీల్ చేసుకోవడంలో జరిగిన విపరీత జాప్యం కారణంగా సుల్తానా బేగం పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.